వాడు ఆరోగ్యం. ఇప్పుడు ఎదగాలి, ఏది మంచి ఏది కీడు. ప్రభు వాడు శిశువుగా చేయబడ్డాడు. ఆ శిశువు ఎదుగుతున్నాడు. ఎదిగినప్పుడు బలమైన ఆహారం ఇచ్చే ముందు యెషయా-గ్రంథం 7వ అధ్యాయం కీడుని విసర్జించి తల్లిగా వస్తుంది. కీడుని విసర్జించి మేలుని కోరుకుంటూ బాలునికి తెలివిదాతనుకు చాలు. 15 కీడుని విసర్జించటము వెలుగును వేరును. ప్రజలందరికీ ఆయన జన్మించాడు. మనందరికి కావాల్సిన వాడు. ఆయన ఏం నేర్చుకున్నాడు? ఆయన ఎదుగుతున్నప్పుడు ఏమొచ్చింది? కీడును విసర్జించి. కాబట్టి ఏది మేలు, ఏది కీడు? అన్నిటినీ తినేసేది కాదు, అన్నిటిని తీసుకోవాల్సినవి కాదు. ఉదనాల్లో వాక్యం అంతా ఉంది. ఏది మేలు, ఏది హితవాక్యం, ఏది ఆరోగ్యకరమైనది. ప్రతి ఆహారం ఏ ఆహారం బట్టి ఆహారం తీసుకోకూడదు. ఏ పాత్ర అయితే ఆ పాత్రను ఉపయోగించుకోకూడదు. కొన్ని దినాల క్రితం కరోనా వచ్చి మైక్ ముట్టుకుంటే భయపడ్డారు, బయట వస్తువులు ముట్టుకుంటే భయపడ్డారు, లేదా కొరియర్ వస్తే భయపడ్డారు. ఏది ముట్టుకునే వాళ్ళు కాదు. అపవిత్రం లేక హానికరమైనది అనేకమైనది. అయితే ఇప్పుడు అన్నింటినీ ముట్టుకునే వయసు అయితే అన్నీ ఒకటే, ఏదైనా ముట్టుకుంటారు. బాలు చిన్నపిల్లలు ఇవాళ సిగరెట్లు చుట్టూ కాల్చి పాడేసేవాళ్ళు. ఆ పిల్లలు బయట పాడేసిన చుట్టలు తీసి నోట్లో పెట్టుకునేవాళ్ళు, తినేవాళ్ళు, లేకపోతే వాటిని నలిపేవాళ్ళు. చుట్ట ముక్కలు ఎవరు వాడిని చుట్ట ముక్కలు పాడేస్తారు. వాటికి తెలియదు. పిల్లలు మట్టి తీసుకుంటారు, రోడ్డు తీసుకుంటారు. అది శిశువు అన్నీ వచ్చారు. అయితే ఒక వయసు వచ్చినప్పుడు మీకు రిజెక్ట్ చేయాలి. వాటి స్కిల్స్ సరిగ్గా మీకు వివేచన నేర్చుకు అయితే ఏం కోరుకున్నాడైనా వీడిని విస్తరించి నూతన కథలు నేర్చాడండి. సర్వేలకు ఎందుకు ఆయన దేవుడు కనపరిచాడు? తండ్రి కనపరిచాడు. 9 నువ్వు నీతిని ప్రేమిస్తుంది, దుర్నీతిని ద్వేషించింది. అందుచేత దేవుడు ఈ దేవుడు ఈ తోటి వారి కంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి. కాబట్టి మనం వివేచన అన్నీ ఒకటే కాదు. అంతా ఏదైనా వాక్యం ఎక్కడైనా ఒకటే. అలా అని చెప్పి నేను ఇక్కడికే ఇదే అని కాదు. మీరు వివేచన ఏది లేదు, ఏది పవిత్రమైనది, ఏది పవిత్రం కాదు. వివేచన ప్రభావ నాకు అటువంటి వివేచన వాళ్ళు శ్రద్ధగా ఉంటున్నాడు. సో వివేచించాలి కదా. ఇప్పుడు నామకరణం చేయడం కూడా తీసుకొచ్చారు తల్లిదండ్రులు. తల్లిగా బిడ్డ వివాహానికి నుంచి ప్రార్థనాపూర్వకంగా కుటుంబం
దేవుని సన్నిధిలో వచ్చేవారు. ఈ విషయం దేవునికి ఉన్నారు. కరోనా టైంలో రాత్రి 3 గంటలంటే 2 గంటలు వచ్చి కూర్చునేవారు. తెల్లారగట్ల 4 గంటలంటే 3 గంటలకు ఉండేవారు. ఇది అన్నీ పోలీసు వాళ్ళు నేను అటు ఎలా దాటుకొచ్చారు అని అనుకోవాలి. అది వారికి ప్రార్థన చేసేవారు. అది వారి విశ్వాసం, దేవుని సన్నిధి ఇచ్చిన అపేక్ష వారు కలిగి ఉన్నారు. ఆయనను శోధన వచ్చిందని ఈ శోధనలో కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకోవచ్చు. ప్రభు చేత మెరుపును ఆనందం కలిగినట్లు ప్రార్థిద్దాం. చనిపోయే వరకు ప్రార్థిస్తాం. రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువు. నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో ప్రభారీతిగా పిల్లవాడిని ఇటువంటి విశ్వాసంతో ప్రభుని వెంబడించినప్పుడు దేవుని సన్నిధిలో అప్పగిస్తున్నాను. తీసుకురా. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయంలో సోదరు కళ్యాణి వేసుకొచ్చిన బట్టి ఉన్నారు. ప్రభు ఈ సమయంలో వారికి ఇచ్చిన బిడ్డ విక్టర్ పౌరు వలె విశ్వాసం కాపాడుకొని నేను వెంబడించుతూ నిల్చుంటకు సహాయపడి జయించువానిగా చేయండి. శోధనను సహించుటకు ప్రభు పౌరు వలె బిడ్డ నిల్చుంటకు సహాయపడి తల్లిగా మరి కళ్యాణ్ ప్రభా బిడ్డకు మరి పోషించాల్సిన స్థితి లేకపోయినప్పటికీ ఆందోళన, విశ్వాసం మరి నీ యందు ఆసక్తి కలిగిన వాడే నేను వెంబడించటకు సహాయపడి నాశనకరమైన తెగుళ్ళ నుండి, ఐగుప్తు తెగుళ్ళ నుండి, ఐగుప్తు సంబంధమైన చీకటి నుండి, భ్రష్టత్వం నుంచి ఈ బిడ్డను కాపాడు. పాల్ విక్టర్ పాల్ ప్రభా రీతిగా ఈ బిడ్డను నిల్చుంటకు సహాయపడి నీ కొరకు సాక్షిగా ఉంచండి. మరి ప్రభా ఈ బిడ్డను బలపరచండి, పెంచుటకు వారికి సహాయపడండి. ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. బలహీనమైన దానిలోంచి బలమైనది వచ్చి ప్రభా కాబట్టి నీ బలమైన బలాన్ని బిడ్డలో నింపండి. నీ శక్తి బిడ్డలో నింపుకోండి. జ్ఞానవేకం గల ఆత్మనండి, వివేచనాత్మనండి. మరి పరిశుద్ధపరచండి. తెగులు లేకుండా ఆత్మ, ప్రాణ, దేహాల్లో ఆరోగ్యకరమైన రీతిగా ఉండి పరిశుద్ధంగా ఉండగలటకు సహాయపడండి. ఆహారాన్ని కూడా ఆశ్రయించండి. పరిశుద్ధమైన పాత్రలు ఏమో ఎరుగుటకు ఆ పాత్రలో పరిశుద్ధమైన ఆహారము అపేక్షించినట్లుగా చేయండి. ప్రభా అపవిత్రమైన వాటన్నిటి నుంచి కాపాడండి. దయ్యముల బోధల నుంచి కాపాడండి. దయ్యముల అలవాట్ల నుంచి కాపాడండి. అన్యుల వలె బొబ్బలు పెట్టే భక్తి నుంచి కాపాడండి. అల్లరి భక్తి నుంచి కాపాడండి. అనారోగ్యకరమైన భక్తి నుంచి కాపాడండి. ఆరోగ్యకరమైన హితబోధేందు పెంచబట్టకు సహాయపడండి. ప్రభావ పరిశుద్ధమైన వాటిని అపేక్షించడానికి సహాయపడండి. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి.
పాత్ర విలువైతే ఆహారం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు మనకు విలువైన పాత్రలు ఇచ్చాడు. మనం కూడా విలువైన పాత్రలు ఉండాలి. జంతువుల పాత్రలు కాదు. జంతువులు అంటే అద్దెకిచ్చేది, అద్దెకి వెళ్ళేది, ఏ పనికైనా, సినిమా పాటలకైనా, బయట డ్యాన్సులకైనా ఉపయోగపడేది. మీ ఘటములు మీరు ప్రభుకు విలువైన పాత్రలు, మీరు జనరలైజ్ చేసుకోకూడదు. ప్రభుకు ప్రతిష్టగా ఉంది. సార్ పాత్ర మంచిదే, పాత్రలో కూడా విలువైన పదార్థాలు, పరిశుద్ధమైనవి. అట్టి ఆహారాన్ని అపేక్షించాలా? మీరు కూడా విలువైన పాత్ర. ప్రభా, ఈ పాత్రను దీవించండి మరియు ఈ ఆహారాన్ని దీవించండి. ఇచ్చిన వాడు కృపయందు జ్ఞానం ఎదిగినట్లుగా సహాయించండి. శ్రేష్టమైన వాటిని అపేక్షించడానికి సహాయించండి. ఇసులో రక్తపోటు తెచ్చి వేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. దాంట్లో నీళ్ళు తాగగలరు. నేను చెప్తున్నాను, నీళ్ళు తాగ. డాక్టర్ మాట్లాడతారో ప్రభు మాట్లాడతారు. ఈ శిశువుకి ఏమైనా ఆహారం పెట్టినప్పుడు కొన్ని నీళ్లు పట్టించాలి. గుడ్. నీళ్ళు, అంతేకాని గ్లాసు నీళ్ళు కాదు. ఓకే, వెరీ గుడ్. You must serve the Lord like fast.